నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. రాయలేలిన సీమ రతనాల సీమ. శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ రాయలసీమ. రత్నాలను రాసులుగా పోసి అమ్మిన నేల ఇది. ఎన్నో అద్భుత కట్టడాలకు ఈ ప్రాంతం నిలయంగా ఉంది. తెల్లదొరల తుపాకులను ఎదిరించిన వీరుడి పరాక్రమానికి చారిత్రక సాక్ష్యంగా నిలిచిన కొండారెడ్డి బురుజుపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. ఆంధ్రుల తొలి రాజధాని కర్నూలు అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది కొండారెడ్డి బురుజు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి ఈ బురుజు నేటికి చెక్కు చెదరలేదు. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుతరాయలు ఈ బురుజును నిర్మించాడు. అయితే కొండారెడ్డి అనే పేరు ఈ బురుజుకు ఏ విధంగా వచ్చింది, దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటో ఇవాల్టి స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్నూలు నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు చరిత్రకు సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తోంది. దీనిని శ్రీకృష్ణ దేవరాయలు తమ్ముడు విజయనగర సామ్రాజ్యానికి చెందిన అచ్యుత దేవరాయలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ బురుజును ఎత్తుగా నిర్మించారు. కర్నూలు పట్టణం నుండి సుమారు 52 కిలోమీటర్లు ఉన్న గద్వాల్కి ఈ బురుజు నుండి సొరంగ మార్గం ఉంది. తుంగభద్రా నది కింద నుండి వెళుతూ నల్ల సోమనాద్రి రాజసోమశేఖర ఆనందరెడ్డి నిర్మించిన గద్వాల్ కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకోవడానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాధీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. 1901లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసింది. (1602, 1618) మధ్య కాలంలో బీజాపూర్ సుల్తాన్ను ప్రతినిధి అయిన అబ్దుల్ వహాబ్ కందవోలును పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో నందికొట్కూరు తాలూకులోని ప్రాతకోట పాలగాడైన కొండారెడ్డి అధికారాన్ని ధిక్కరించడంతో అబ్దుల్ వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు. కొండారెడ్డి ఆ బురుజులోనే మరణించడంతో అతని పేరు మీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చి ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఆంగ్లేయుల పరిపాలన కాలంలో అలంపూర్ ప్రాంతంలోని కొండారెడ్డి అనే దేశభక్తుడు వాళ్ల అధికారాన్ని ఎదిరించడంతో ఆంగ్లేయులు అతనిని పట్టుకొని ఇక్కడ బంధించారని, దానితో అతని పేరు మీద దీనికి కొండారెడ్డి బురుజు అని వచ్చిందని చెబుతారు. ఈ కొండారెడ్డి బురుజును నగరానికి దగ్గరలో ఉన్న జగన్నాథ గట్టు నుండి తెచ్చిన రాళ్లతో నిర్మించారు. ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికిస్తూ నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్ల ద్వారా తెలుస్తుంది. ఈ కొండారెడ్డి బురుజు మొత్తం 4 భాగాలుగా ఉంది. కింది భాగంలో తూర్పు వైపు కాపలాదారు ఉండటానికి ఒక చిన్న గది, ఆగ్నేయం వైపు మొదటి అంతస్తుకు చేరుకోవడానికి వీలుగా విశాలమైన మెట్లు ఉన్నాయి. మధ్య భాగంలో 4 స్తంభాలు ఈ బురుజుకు సపోర్టుగా ఉన్నాయి. వీటిని నవాబుల కాలంలో బురుజు పడిపోకుండా నిర్మించినట్లు చెబుతారు. మొదటి అంతస్తులో కుడి ఎడమల వైపు గుంపుగా కాకుండా ఒక్కొక్కరు చొప్పున వరుసగా ఎక్కడానికి ఇరుకైన మెట్లు కొంచెం నిట్ట నిలువుగా ఉన్నాయి. అంటే శత్రువులు ఎవరైనా దాడి చేసినప్పుడు ఒక్కసారిగా పైకి రాకుండా ఇవి అడ్డుపడతాయి. ఆ పై భాగంలో సైనికులు ఉండటానికి 5 పెద్ద పెద్ద గదులు, ఖైదీలను బంధించడానికి 2 చిన్న గదులు ఉన్నాయి. అదేవిధంగా మధ్యలో అవసరమైన సమయంలో తప్పించుకోవడానికి వీలుగా ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఈ సొరంగ మార్గం అలంపూర్ వరకు ఉందని ఇక్కడి ప్రజల అభిప్రాయం. తుంగభద్రా నది కింద నుండి సొరంగ మార్గం నిర్మించడం అప్పట్లో అసాధారణమైనది. కాబట్టి ఈ సొరంగ మార్గం కోట బయట తుంగభద్రా నది ఒడ్డు వరకు గాని, ఎస్పీ కార్యాలయం వరకు గాని ఉండవచ్చు. శత్రువుల నుండి తప్పించుకోవాల్సిన సందర్భాలలో ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్ళి అలాగే తుంగభద్రా నదిని దాటి వెళ్ళిపోయే అవకాశం ఉండేలా దీని నిర్మాణం ఉంది.
ప్రాముఖ్యత కలిగిన ఈ కొండారెడ్డి బురుజును చూసేందుకు నిత్యం పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా మొదలుకొని చాలా సినిమాలు ఈ బురుజు దగ్గర నిర్మించారు. దీంతో కొండారెడ్డి బురుజు గురించి అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. ఈ క్రమంలోనే కర్నూలు వచ్చారంటే తప్పకుండా కొండారెడ్డి బురుజును సందర్శించి ఫోటోలు దిగి ఆ జ్ఞాపకాలను పదులుపరుచుకొని వెళ్తూ ఉంటారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ బుర్జ్ చూద్దామని వచ్చాము. ఒక మ్యారేజ్ ఒకటి అటెండ్ అవుతున్నాము. సో ఇక్కడ బుర్జ్ బాగుంటది, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నది, మూవీస్ లో చూస్తున్నాము. సో ఒకసారి రియల్ గా చూడాలని చెప్పి వచ్చాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఇంకా హిస్టరీ కూడా తెలిసింది. ఇది చాలా పురాతనమైనది బాగా. సో ఇక్కడ అది చాలా బాగుంది. ఎవరన్నా కర్నూలు వస్తే ఖచ్చితంగా చూడండి. ఎలా ఉంది అంటే సినిమాలో చూస్తారు కొండారెడ్డి బురుజు, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నారు, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. బాగుంది, చాలా బాగుంది చూడండి. యాక్చువల్గా ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ అంటే బాగా ఇష్టము. సో ఇది కూడా అలాగని చెప్పి వచ్చాము. హాయ్ అండి, మేము కొండారెడ్డి బుర్జు చూడడానికి హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసాం అన్నమాట. సో లాస్ట్ గా వచ్చేసాము ఇక్కడికి. సో ఇక్కడ చాలా బాగుందండి. లోపల మా టీమ్ తో కలిసి వచ్చాము. నార్మల్ గా అయితే మేము సినిమాలో చూస్తాం అన్నమాట. సో ఇక్కడికి వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. సో ఇది చాలా 500 years బ్యాక్ అన్నమాట. సో ఖచ్చితంగా ఎవరైనా కర్నూలుకి వస్తే ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయండి. అంటే సినిమాలో చూసేవారు, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నారు. సినిమాలో కంటే బయటే బాగుందండి. సినిమాలో చాలా చిన్నగా ఇదేంటి నార్మల్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా విజిటింగ్ చాలా బాగుంది. అంబియన్స్ కూడా చూడడానికి సో చాలా పురాతన కాలం టైం కదా. సో చాలా సూపర్ గా ఉంది. సో ఈవినింగ్ వస్తే బెటర్ అండి. ఈవినింగ్ చాలా కూల్ గా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి విజిట్ చేయండి. కొండారెడ్డి బుర్జు చాలా బాగుంది. చాలా ఏళ్ళ నుంచి కట్టడం జరిగింది. ఇది పాతగా బాగుంది. ఇంతవరకు డ్యామేజ్ లేకుండా జరిగింది. అదిలా అంటే ఎప్పుడు నువ్వు టీవీలో వాటిని చూసావు కదా, ఏ ఊరు చూసావు? మేము హుసేనాపురం నుంచి వచ్చాం. మా కర్నూలు నుంచి 30 కిలోమీటర్ల దూరం. టౌన్ మీద పని మీద వచ్చింది. ఇట్లా చూద్దామని వచ్చింది కొండారెడ్డి బుర్జుని చూసి. ఇట్లా బాగుంది, బాగా డ్యామేజ్ లేకుండా బాగుంది. ఎక్కడం అయితే బాగుంది. చాలా మంది ప్రయాణికులు కూడా వచ్చిపోతున్నారు, చూసుకుంటున్నారు. సాయంకాలం పూట టైం పాస్ బాగుంది. ఇప్పుడు మనకు రాజుల పరిపాలించిన ఇప్పుడు కూడా డ్యామేజ్ లేకుండా బాగుంది. చాలా సూపర్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. టైం పాస్ బాగా అవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. హాయ్ అండి, నా పేరు రవితేజ. స్పెషల్లీ కొండారెడ్డి బుర్జు చూడడానికి వచ్చాను. ఎందుకంటే అప్పుడు సర్లే నీకెవరిలో చూసి బాగా చూడాలనిపించింది చాలా రోజుల నుంచి. బట్ ఎప్పుడూ రావడం కుదరలేదు. చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. 6 వరకే ఉందన్నారు, కొంచెం ఎర్లీగా వచ్చింటే బాగుండేది. మేము కూడా వెళ్ళేది. బట్ ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అంటే ఇదివరకు సినిమాలో చూస్తారు, ఇప్పుడు రియల్ గా చూస్తున్నారు. చాలా బాగుందండి నిజంగా. లైక్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. బాగుంది. లైక్ ఇంకొకసారి కూడా మళ్ళీ రావాలనిపిస్తుంది. లైక్ పక్కా కర్నూలు వస్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. చూశారు కదా, ఇది కొండారెడ్డి బురుజు యొక్క చరిత్ర. 500 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి చెక్కు చెదరకుండా ప్రజలకు దర్శనమిస్తూ ఉంది. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు అచ్యుతరాయలు ఈ కొండారెడ్డి బురుజును నిర్మించారు. కొండారెడ్డి అనే వ్యక్తిని ఇక్కడ బంధించడం వల్ల ఈ బురుజుకి కొండారెడ్డి అనే పేరు వచ్చింది. నిత్యం పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ కొండారెడ్డి బురుజును చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి చరిత్రను తెలుసుకుంటున్నారు. కెమెరా పర్సన్ మధుతో మల్లికార్జున్, ఆంధ్రప్రభ, కర్నూలు జిల్లా.